చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, గడచిన వారం నుండి ఈ సమయం వరకు మీ దగ్గర హస్తాన్ని మా మీద ఉంచి ప్రభువా, మీ కృపగల జీవంలో మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు. ప్రభు, మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారో ఆ ప్రేమను మీపై మేము చూపించలేకపోతున్నాం. ఒక మనిషిగా మేము చేయవలసినటువంటి పనులు మేము చేయట్లేదు. మీరు మమ్మల్ని ఈ లోకంలోకి ఎందుకు మేము మమ్మల్ని మార్చుకొని మీ వాక్య ప్రకారం నడుచుకునే స్థితిని మాకు అనుగ్రహించండి. ఇక ఈ వారంలో మేమైనా తెలిసి తెలియక పొరపాట్లు చేసి ఉంటే అది క్షమించండి. రాబోయే షోను తప్పించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను ఆయన, ఆమేన్. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదము అండి. దేవుడు మన స్వరూపమందు మనం పోలిక చెప్పున నరులను చేయదము. దేవుడు అనుకుంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదము, నరులను చేద్దాం. చాలా సమస్తము ఆయన సృష్టించాడు, సమస్తాన్ని సృజించాడు. అంతా కూడా ఆయన చేయవలసిందంతా కూడా భూమి ఆకాశాలను సృజించాడు. అందులో జీవించడానికి మంచి మంచి పక్షుల్ని, ఫలవృక్షాల్ని, పగల్ని రాత్రిని వేరు చేసి మంచి వెలుగునిచ్చారు. మంచి నీరు కూడా అక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ పక్షుల్ని ఇచ్చి వాటిని జీవించమని కూడా ఆయన ఆజ్ఞ ఇచ్చారు. జలచరాలు ఇంకా ఒకటేమిటి, సమస్తమును ఆయన సృష్టించాడు. అయితే చివరికి అనుకున్నారు, ఇన్ని సృష్టించాను కదా, ఇవి తినడానికి కానీ ఆహారంగా భుజించడానికి కానీ సంతోషంగా ఈ భూమి అంతా కూడా జీవించాలంటే ఖచ్చితంగా నరులను నేను సృష్టించాలని ఆయన పోలిక చెప్పున నరులనైనా సృష్టించాడు. అయితే మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. అక్కడ దీవించాడండి. ఎప్పుడైతే ఆయన సృష్టిందామని అనుకున్నాడో, ఎప్పుడైనా మేక్ చేద్దాం అనుకున్నారో, ఎప్పుడైనా తయారు చేద్దాము అని ఒకసారి డిసైడ్ అయ్యారో వెంటనే బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చాడు ఆయన. తర్వాత ఇద్దాంలే, వీళ్ళని తయారు చేసిన తర్వాత ఒక ఆకారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత చేద్దామని ఆయన అనుకోలేదు. ఆన్ ది స్పాట్. మనం చూడండి, ఎక్కడికైనా ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఆన్ ది స్పాట్లో ఎప్పుడు ఏ పని జరగదు. కొంత సమయం మనం అక్కడ వెయిట్ చేస్తాం, లేకపోతే కొన్ని రోజులు పడుతుంది, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు. ఈ విధమైనటువంటి ఏర్పాట్లు అయితే ఈ లోకంలో ఉంటాయి. కానీ దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, ఆయన ఏం చేయాలనుకున్నాడో వెంటనే ఈ కెండు చేసేస్తారు ఆయన. అలా ఉంటుంది ఆయన ఏర్పాటు. అయితే మన స్వరూపమందు పోలిక చెప్పు నరులను చేయదమన్నాడు. కానీ నరులను ఆయన చాలా ఫెయిర్గా తయారు చేశాడండి. ఆయన రూపంలో తయారు చేసినప్పుడు ఆయన ఆలోచనలే మనలో ఉంటాయని ఆయన అనుకున్నారు. ఆయనలాగే తయారు చేసినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా మనం నెరవేరుస్తామని అనుకున్నారు. మీరు సమస్తమును తిని సమస్తమును పండించుకుని బహుగా ఫలించి అభివృద్ధి పొందమని అక్కడే ఆజ్ఞ ఇచ్చారు. అయితే ఈ నరులు ఏం చేస్తున్నారంటే, సమస్తమును తిని సమస్తమును ఇంకా ఏదో మిస్ అయ్యామని అక్కడే వాళ్ళు పాపం అనేటువంటి మలుపులో పడిపోయిన స్థితి మనం చూస్తున్నాం. దేవుడు తన స్వరూపమందు నరుని 27వ వచనం చూడండి. నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఇద్దరిని కూడా ఆశీర్వదించాలని ఆయన తలంపు కలిగి ఉన్నారు. ఆయన మన పట్ల ప్రేమ కలిగి ఉన్నారు. మన పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఆ ఆలోచనని మనం నిజం చేయాలని ఆయన ఆశపడుతున్నారు. అయితే మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరచుకొనుడి. మీరు విస్తరించండి. మీరు ఎలా జీవిస్తారో అలా జీవించండి, సంతోషకరంగా జీవించండి. ఉన్నవన్నీ కూడా మీకే అని పూర్తిగా ఎవరైనా తోట మనకి ఇచ్చేసి ఈ తోటలో మీరు వేరే వాళ్ళు తోట అనుకుంటుంది బాగా ఫ్రూట్స్ తోటి చక్కగా అభివృద్ధి చెందుంది. మనం పిలిచి ఈ తోటలో మీరు ఎన్ని కావాలో తన్ని తినేసి ఎన్ని కావాలో తన్ని అమ్మేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసేయండి అని ఎవరైనా ఇస్తారంటే ఆఫరు? ఎవ్వరు ఇవ్వరు.
ఆయనకి మనం ఎవరమో తెలియదు, ఆయనే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన బిడ్డలుగా ఆయన సంతోషముగా మనల్ని తయారు చేసి మీరు ఫలించి అభివృద్ధి పొందండి, ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ తినండి, ఏ సంతోషాన్ని కావాలంటే ఆ సంతోషాన్ని అనుభవించండి అని చెప్పినప్పుడు అక్కడ మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామంటే అండి, మన జీవితంలో కూడా మనం అంతే. చాలా నిర్లక్ష్యం ఉంటుందండి మనలో. దేవుడు చూపించేటువంటి ప్రేమను మనం సరిగా గ్రహించలేకపోతాం. ఆయన ప్రేమను మనం ఒక్కొక్కసారి నిర్లక్ష్యంగా తీసుకుంటాం. దేవుడు ఏముంది, ప్రేయర్ చేస్తాం, ఇస్తారులే, ఎప్పుడు వెళ్ళే చర్చే కదా అని చాలా ఈజీగా తీసుకుంటాం. ఒక్కసారి మీరు గమనించినట్టయితే ఒక్క అడుగు మనం దేవుని సన్నిధిలోకి పెడుతున్నాము అంటే మన ఆలోచనలు ఆయన దగ్గర రికార్డ్ అయిపోతూ ఉంటాయి. గమనించండి. ఇప్పుడు నేను చెప్పే మెసేజ్ని మీరు వింటూ మీరు ఏమనుకుంటున్నారో కూడా ఆయన దగ్గర రికార్డ్ అయిపోతుంది. నేను ఈ వాక్యాన్ని ఏ విధంగా చెప్పాలి అని అనుకుంటున్నాను అనేది కూడా తలంపు పుట్టక మునిపి ఆయన గ్రహిస్తాడు మన తలంపుని. గమనించాలి. ఈ నరుని యొక్క ఆలోచనల గురించి ఆయన చాలా చాలా బాధపడుతున్నారండి. ఎంత నేను ప్రేమగా చూపించి ఆ సమస్తమును ఇచ్చి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమని దాన్ని లోపరచుకోమని చెప్పాను నేను. కానీ ఈయన నరులు, ఈయన ప్రజలు, ఈయన మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? ఆయన ఎన్ని విధాలుగా బాధపడుతున్నారంటే మన గురించి, మనము తిని ఫలించి అభివృద్ధి పొంది ఆ పని చెయ్యమని చెప్పారు. ఇప్పుడు మనకి చాలా కష్టాలు ఉన్నప్పుడు మీరు రండి, మీ ప్రాబ్లమ్స్ అన్నీ నేను తీర్చేస్తాను, నీకు ఉన్నటువంటి కష్టాలన్నీ ఈరోజు తొలగిపోతాయి, బీ రెడీ అని ఎవరన్నా అంటారండి? ఎవరు అందరూ. కష్టాలు పడే వాళ్ళని చూసి నవ్వే వాళ్ళు ఉంటారు, కష్టాలు పడే వాళ్ళని చూసి వాళ్ళకి ఎప్పుడు కష్టాలే అనేవాళ్ళు ఉంటారు, వ్యతిరేక భావంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు, విమర్శ చేసే వాళ్ళు ఉంటారు. కానీ మన కనికరం కలిగినటువంటి దేవుడు మన బాధల్ని, కష్టాల్ని అన్నిటినీ కూడా ఆయన నిర్మూలించి మనల్ని హక్కుని చేర్చుకున్నటువంటి మన దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో ఒకసారి ఆలోచించుకోండి. మనం నిర్లక్ష్యం చేయడం అంటే దేవుని సన్నిధికి వస్తున్నాం కదా నిర్లక్ష్యం అంటారేంటని అనుకోవచ్చేమో. అది ఒక్కటే కాదండి. దేవుడు అనేకమైన బాధ్యతలు మన మీద పెట్టారు. ఎన్ని బాధ్యతలు పెట్టారో మనం బైబిల్ చదివితే మనకు తెలుస్తుంది. మనం చాలా ఈజీగా తీసుకుంటాం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోమని దేవుడు చెప్తున్నారు. అంటే దినములు చెడ్డవి కాదు, మన వల్లే చెడ్డవవుతాయి. దినానికి ఏం తెలుసండి, రోజులకి ఏం తెలుస్తాయి? ఆ రోజు మనకి ఏ విధమైనటువంటి పరిస్థితులు మనం తయారు చేస్తే అదే విధమైనటువంటి రిజల్ట్ మనకు వస్తుంది. ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ లేచి ఆ ఎదురింటి ఆవిడని అనవసరంగా నోరు జారామనుకోండి, ఆ దినమే మనకు చెడ్డవుతుంది. ఎందుకంటే ఊరుకోరు ఎవరు కూడా. మనల్ని తిడితే మనం ఊరుకుంటామా? అంటే తన నోరు కాచుకున్నవాడు తను కాచుకోవాలి. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే స్థిరమైనటువంటి జీవితం జీవించాలి, ఆత్మీయం కలిగినటువంటి జీవితం జీవించాలి. కష్టాలను కొని తెచ్చుకోకండి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఏ విధంగా? వాక్యాన్ని చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, స్థిరమైన జీవితం ద్వారా, నోటి కాపుదల ద్వారా, ఇవన్నిటినీ మీరు దగ్గర ఉంచుకుంటే నరులు ఎలా ఉంటారండి? ఫలించి అభివృద్ధి పొందుతారు. అయితే ఈ నరుని ఆలోచన గురించి, తలంపు గురించి ఆయన చాలా బాధపడుతున్నారని చెప్పాను కదా. నరుని ఆలోచనలు ఎలా ఉంటాయంటే అండి, మనం ఒకటి ఆలోచిస్తే దేవుడు మన గురించి ఇంకోటి ఆలోచిస్తాడు. మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. మనం ఇలా అలా అలా మన లైఫ్ అంతా కూడా ఒక ప్లానింగ్లో ఉంటాం. కానీ ఆయన ఆలోచన ఎలా ఉండవండి. మనం ఒకటి అనుకుంటాం, ఆయన వేరే దారిలో తీసుకెళ్తూ ఉంటాడు. మనకు కావలసినటువంటి ఆశీర్వాదాలు మనం వేరుగా ఆలోచిస్తూ ఉంటాం, ఆయన మనకు రావాల్సినటువంటి దీవెనలు వేరే రూపంలో ఇస్తూ ఉంటాడు. అయినప్పటికీ నిరాశపడవలసిన పని లేదు. తమలో తాము ఆలోచించుకునంట నరులు యోచిస్తారట. ఏంటి అసలు ఈ లోకం పరిస్థితి ఏంటి? నేను చాలా గొప్పదాన్ని, నేను చాలా గొప్ప వ్యక్తిని అని మనం అనుకుంటాం. కానీ కొందరు ఏం చేస్తారు, వాళ్ళలో వాళ్ళే గొప్పవాళ్ళని ఆలోచించి కొందరిని ప్రభావితం చేస్తూ ఉంటారట. లోక పరిస్థితి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే తమ ఆలోచనలు వాక్యానుసారముగా ఉండవు, దేవుని చిత్తానుసారముగా ఉండవు అని పరీక్షించుకునేవారు చాలా తక్కువగా ఉన్నారని దేవుడు బాధపడుతున్నారు. ఇక్కడ నేను ఈ నరుల్ని నా యొక్క పోలికతో సృష్టించాను కదా, నా యొక్క మంచి మనసు వీళ్ళకి రాలేదేంటి? నేను వాళ్ళని సృష్టించిన వెంటనే మీరు ఫలించి అభివృద్ధి పొందడానికి దీవెనలు కూడా ఇచ్చాను కదా, వాళ్ళకి ఏమీ నష్టం కలిగించలేదు, ఏ లోటు రానివ్వలేదు వాళ్ళకి. అయినప్పటికీ వీళ్ళలో నిరాసక్తత అయితే ఉంది, వీళ్ళలో అసక్తత కనిపిస్తుంది నాలో అని ఆయన బాధపడుతున్నారు. దేవుని యందు లేనివారు దేవుని చిత్తం గురించి తెలుసుకోలేరు. దేవుని యందు లేకపోవడం అంటే ఏంటండి? ఆయన వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ఆ రెండే కాదు,
మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన నడవడిక, మన యొక్క ప్రవర్తన తీరు అన్నీ కూడా యవలోకంలో ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటారు. ఇవి లేనట్టయితే దేవుని చిత్తం గురించి మనం ఆలోచించడం జరగదు. నరుల ఆలోచనలు ఎక్కడ పుడతాయంట? సామెతల గ్రంథం 19:21 నరుని ఆలోచనలు ఎక్కడ పుడతాయో ఒకసారి చూడండి. నరుని హృదయంలో నరుని హృదయంలో ఆలోచనలు అనేక పుడతాయంట. ఒక్క ఆలోచన కాదంట, అనేకాలు. అంటే ఇప్పుడు ఇక్కడ ఆలోచించిన ఆలోచన నెక్స్ట్ మినిట్ ఉండదు, నెక్స్ట్ మినిట్ది ఇంకొక మినిట్తో ఉండదు. అంటే 24 అవర్స్ కూడా మైండ్ని ఫుల్ డైవర్ట్ చేసి పడేస్తున్నాం. మనం ఏం ఆలోచిస్తున్నాము, ఎక్కడ మనకి మొదలుంది, ఎక్కడ తుది ఉంది, ఎక్కడ ప్రారంభిస్తున్నాము, ఎక్కడ చివరిగా మనం ఆలోచన ముగిస్తున్నాము, ఏంటి ఆలోచనలు, ఎందుకు ఆలోచిస్తున్నారు ఇలా అనేటువంటి మాటను కూడా మనం గ్రహించాలి. యెహోవా మనం ఎన్ని ఆలోచించిన అక్కడ ఒక మాట ఉంది చూడండి, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మనం ఎన్నో ఆలోచిస్తామండి, అయినప్పటికీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఆయన తీసుకునేటువంటి డెసిజనే మనకి ఫైనల్ డెసిజన్ అవుతుంది, అది గమనించాలి. మత్తయి సువార్త 15:19 దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు ఎక్కడి నుంచి వస్తాయి చూడండి. అక్కడ ఎక్కడి నుంచి వచ్చినాయండి? హృదయంలో నుండి. ఎన్ని ఉన్నాయండి. దేవుడు మనల్ని ఫలించి అభివృద్ధి పొందండి, ఈ భూమి అంతటి కూడా మీరే చక్కగా ఆశీర్వదించబడినటువంటి ఫలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఈ దీవెనలన్నీ మీరు పొందుకోండి అని చెప్పితే మన హృదయంలో ఇన్ని ఆలోచనలు ఉన్నాయట. దురాలోచనలు, ఇవి అన్ని దేవదోషాలు. చివరికి మనల్ని సృష్టించినటువంటి దేవుణ్ణి కూడా దూషిస్తున్నాం మనం కొన్ని సందర్భాల్లో. అవన్నీ కూడా హృదయంలో నుంచి వస్తున్నాయి. నరుడా చాలా జాగ్రత్తగా నువ్వు ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. నరుల యొక్క ఆలోచనలు అంటే చాలా చెడ్డవి అని ఆయన చెప్తున్నాడు చూడండి. ఆదికాండం 6:5 నరుని యొక్క ఆలోచనలు చెడ్డవి అని ఆయన కరెక్ట్గా చెప్తున్నారు చూడండి. నరుల చెడుతనము చూడండి, నరుల చెడుతనం అంట భూమి మీద చాలా గొప్పదంట. అంటే ఇక్కడ విమర్శిస్తున్నారా, సంతోషిస్తున్నారా ఆయన చెప్పండి మీరు? విమర్శిస్తున్నారు, బాధపడుతున్నారు ఆయన. గొప్పదంట. నరుల చెడుతనము భూమి మీద గొప్పగా ఉంది. అంటే ఆ చెడుతనానికి ఇంకా ఎండ లేదు, ముగింపు లేదు, చాలా విస్తరించేసింది. వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని వారి హృదయము, తలంపు, ఆలోచన అంతా కూడా చెడ్డదని యెహోవా చూచి చాలండి యెహోవా చూస్తున్నాడట. అంటే మన యొక్క ఆలోచనలు అనుక్షణమైన పరిశీలిస్తున్నాడని మనం ఇక్కడ గమనించాలి. మనం వస్తున్నామా వెళ్తున్నామా అనేది కాదు, కానీ మన హృదయంలో భూమి అంతా కూడా చెడ్డతనం గొప్పదట. అంటే అంత విస్తరించేసింది. మన మనసు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పరిశీలించుకునే స్థితిలో మాత్రం మనం లేము. ఆదికాండం 8:20 ఒకసారి చూడండి. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపింపను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. చూడండి, అక్కడ నోవహు గారు ఆ ఓడ తయారు చేసినప్పుడు చాలా చెప్పినప్పటికీ మీరు నశించిపోతారు, మీరు చనిపోతారు, మీరు మరణిస్తారు, పాపపు జీవితంతో మీరు అంధకారంలోకి వెళ్ళిపోతారని చెప్పిన చాలామంది మేల్కొనలేదు. అక్కడ వారి యొక్క పతనాన్ని వారే కొని తెచ్చుకున్నప్పటికీ జలప్రళయంలో ప్రతి ఒక్కళ్ళు కొట్టుకుపోయిన తర్వాత అక్కడ ఆయన మంచి వాసన కలిగినటువంటి సువాసన ఆయన పీల్చి ఆయన ఒక మాట చెప్తున్నారు, ఇక మీదట నేను మిమ్మల్ని శపించను, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, మళ్ళా మీరు రీబర్త్ అంటే మళ్ళా మీరు పునర్జన్మ మీకు వచ్చింది కనుక మరలా తిరిగి మీరు జన్మించారు నాలో, కాబట్టి నా మాట వినినటువంటి బిడ్డలు మీకు ఏ శ్రమలో రప్పించను, మిమ్మల్ని నేను ఇంకా ఆశీర్వదిస్తానని చెప్పి ఒక చిన్న విషయాన్ని మళ్ళా మనకు ఆయన గుర్తు చేస్తున్నారు. నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. బాల్యం ఏంటండి? బాల్యం అంటే చిన్న వయసు. చిన్న వయసులో చెడ్డది ఏంటండి అనుకోవచ్చు, చిన్న వయసు నుంచి చెడ్డగానే ఉంటుందండి.
ఒక అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారంటే చిన్న వయసులో వాళ్ళిద్దరిని దెబ్బలాడుకోకుండా తినమని అక్కడ ఏదైనా పెట్టినప్పుడు వాళ్ళలో కూడా స్వార్థం ఉంటుంది. ఒకడు పెద్దది తీసుకుంటాడు, ఒకడు చిన్నది తీసుకుంటాడు. అక్కడ వాళ్ళలో గొడవ ప్రారంభమవుతుంది. అక్కా చెల్లెల మధ్యలో గొడవ ప్రారంభమవుతుంది. సంపాదించుకునే విషయంలో పోటీ వస్తుంది. అంటే బాల్యం నుంచి కూడా వ్యతిరేకత దిశలోనే ఉన్నారు. దేవునికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని వారు జీవిస్తున్నారని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన నోటి ద్వారా మనకి ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయో చూడండి. మళ్ళీ ఫలించి అభివృద్ధి పొందండి, ఈ లోకాన్ని అంతటిని కూడా మీరు చక్కగా ఆశీర్వాదకరంగా మార్చండి అని చెప్తే మన హృదయాలోచన బాల్యం నుండి చెడ్డది కాబట్టి ఇంకా మీరు మారవలసి ఉన్నారు, మీ జీవితాన్ని ఇంకా మార్చుకోవాల్సినటువంటి స్థితిలో మీరు ఉన్నారని నేను అక్కడ వాక్యం హెచ్చరిస్తుంది. యెషయా గ్రంథం 65:2 తమ ఆలోచనలు అనుసరించి యెషయా ప్రవక్తకి దేవుడు అక్కడ చెప్తున్నారు, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. మనం ఏం చేస్తున్నామంటేనంట మన ఆలోచనల ప్రకారమే మనం వెళ్ళిపోతున్నాం. మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతున్నాం. మనం దేవుని మాట వినడం లేదు, మన దేవుని వాక్యం ప్రకారం నడుచుకోవటం లేదు. లోబడనల్లని ప్రజలు ఎప్పుడు కూడా ఆయనకి లోబడేటువంటి పరిస్థితి మనలో అయితే లేదట. కానీ దినమంతయు మన మీద దయ చూపుతూ చేతులు చాపుతున్నారంటండి. ఆయన గమనించండి, అంటే ఆయన దీవెనకరమైనటువంటి హస్తాన్ని మన మీద ఉంచుతున్నారు. ఆయన చేతులు చాపి దీవెనకరమైనటువంటి స్థితి మనకి ఇవ్వాలని ఆయన కృప చూపుతున్నారు. కానీ మనం ఎట్టి పరిస్థితిలోనూ అది గ్రహించేటువంటి స్థితిలో లేము. నరుని యొక్క ఆలోచనలు అంటే చాలా రహస్యమైనవంట. ఎంత రహస్యమైనవంటే మనం ఆలోచిస్తున్న విధానం పక్కవాడికి కూడా తెలుస్తుందండి. అలా తెలిస్తే పక్కవాడు ముందే ఉబ్బడి పడిపోతారు. మనం అలా చూస్తూ ఉంటాం, కానీ మనలో చాలా రహస్యమైన ఆలోచనలు దాగి ఉంటాయి. కొన్ని మనం బయటికి చెప్పలేము, చెప్పామా అవుట్ అయిపోతాం. చెప్పలేమండి. కొన్ని సడన్గా వస్తూ ఉంటాయి దుష్ట తలంపులు, కొన్ని సడన్గా రహస్యంగా మన మనసుకి మనమే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో మనం ఉంటామట. నరుని యొక్క స్థితి ఎంత దారుణమైన స్థితిలో ఉందో ఒకసారి గమనించండి. బాల్యం నుంచి చెడ్డదంటున్నాడు, ఆలోచనలు కూడా చెడ్డవంటున్నాడు, హృదయంలో నుండి వస్తాయి అంటున్నాడు. భూమి మీద చాలా గొప్పది ఈ చెడుతనము వ్యాపించేసిందని కూడా బాధపడుతున్నారు. అంటే దేవుడు మనం ఎంత బాధపడుతున్నామో ఒకసారి ఆలోచించండి. కీర్తనల గ్రంథం 139 నరుని యొక్క ఆలోచన రహస్యమైనవని చెప్పాను కదా. ఒక వ్యక్తి ఆలోచనలు మరొక వ్యక్తి కనుగొనలేడు. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దుష్ట ఆలోచనలు మరొక వ్యక్తి కనిపెట్టలేడు. అయితే ఇక్కడ కీర్తన గ్రంథంలో దావీదు గారు ఏం చెప్తున్నారంటే 139:4-6 వరకు, దేవా నా గురించి నీకు మొత్తం తెలుసు, రహస్యాలు ఎవరికి తెలియదు అంటున్నావు కదా, నీకు మాత్రం తెలుసు తండ్రి. రహస్యాలు ఎవరు కనిపెట్టలేమంటున్నావు కదా, నీకు మాత్రమే తెలిసిన ఆయన ఇక్కడ వాక్యం నీ ఒప్పుకుంటున్నారు. ఆయన ఎలా ఒప్పుకుంటున్నారు ఒకసారి గమనించండి. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు, ఇట్టి తెలివి నాకు మించినది, అవి అగోచరము, అది నాకు అందదు. దేవా నా మాట నా నాలుకకు రాకమునిపే, అంటే నువ్వు ఇతరులను ద్వేషించడానికి మొదలుపెట్టే ముందే నువ్వు గ్రహిస్తున్నావు తండ్రి. ఎవరికీ తెలియదు అంటున్నావు కదా రహస్యాలు, నీకు తెలిసినైనా నువ్వు క్యాచ్ చేయగలవు తండ్రి, నువ్వు హోల్డ్ చేయగలవు, నువ్వు పట్టుకోగలవు మనిషిని. వెనుకను ముందును నువ్వు నన్ను ఆవరించున్నావు, నేను ఏ స్థితిలో ఉన్నాను, నా యొక్క ప్రవర్తన తీరు ఏ విధంగా ఉన్నది, వెనక ఉన్నావు ముందు ఉన్నావు, నేను మాట్లాడక మునిపే నా ఆలోచన నీకు చేరుతుందయ్యా, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. అంటే ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క చెయ్యి చాపి ఉన్నది. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. మీ తెలివితేటలు కానీ, మీరు చూపించే ప్రేమ కానీ, మీరు చూపించే పరిశీలన కానీ నేను దాన్ని రీచ్ అవ్వలేదు తండ్రి, అది నాకు తెలియదు, ఎప్పటికీ నేను గ్రహించలేను నాయన, నీకు మాత్రమే ఆ రహస్యాలన్నీ కూడా నీ చేతిలో ఉన్నాయని చెప్తున్నారు. యెషయా గ్రంథం 29:15-16 ఒకసారి చూడండి. ఆలోచనలు యెహోవా కనపడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచువారికి శ్రమ. మమ్మును ఎవరు చూచుదురు, మా పని ఎవరికి తెలియను, చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. అయ్యో మీరెంత మూర్ఖులు. చాలు
తమ ఆలోచనలు యెహోవాకు కనబడవని, దేవుడికి కనబడవు, మేం మాత్రమే ఇంట్లో చేస్తున్నాము, లేకపోతే 2-3 మధ్యలో జరుగుతుంది ఈ కుట్ర, లేకపోతే 10 మంది కలిసి చేస్తున్నాము, దేవుడైనా చూసాడేటి, పైన స్లాబ్ ఉంది కదా, పైన రేకు ఉంది కదా, పైన పెంకులు ఉన్నాయి కదా అని మనం అనుకుంటున్నాం. మనం ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. తమ ఆలోచనలు లోపల వాటిని మరుగు చేయడానికి శ్రమట. మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టం లేని పని చెయ్యాలి అని అనుకున్నామో వాళ్ళకి శ్రమ కలిగిస్తానంటున్నాడు ఆయన. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను, మేము చేసేటువంటి ఘోరాలు, మేము చేసేటువంటి రహస్య పాపాలు, మేము చేసేటువంటి దూషణ కార్యాలు ఎవరికి తెలుస్తాయి, దేవుడేమో చూస్తున్నాడేటి అనువారికి దేవుడేమిస్తానంటున్నాడు, శ్రమ కలిగిస్తానంటున్నాడు. ప్రేమించగలిగేటటువంటి స్థితి నుంచి మనం శ్రమ పొందుకునేటువంటి స్థితికి దిగజారిపోతున్నామేమో ఒకసారి గమనించుకోండి. ఖచ్చితంగా మనంతా కూడా ఆలోచన కలిగి ఉండవలసిన పరిస్థితిలో అయితే ఉన్నాము. ఈ రహస్యంలో దేవునికి మాత్రమే ఎరికని ఇక్కడ దావీదు గారు కూడా చెప్తున్నారు. నరుని యొక్క ఆలోచనలు దురాలోచనలు అంట, అంటే చెడ్డ ఆలోచనలు. ఇప్పటి వరకు మనం ఎన్ని చూసామండి ఒకసారి చెప్పండి. మొదటి ఆలోచన ఏం చెప్పానండి? నరుని ఆలోచన హృదయములో పుట్టెను. రెండోది నరుని ఆలోచనలు చెడ్డవి. మూడవది నరుని ఆలోచనలు రహస్యమైనవి. ఎన్ని ఉన్నాయో చూడండి, చెడ్డవి, రహస్యమైనవి, హృదయంలో ఉన్నవట. నరుని యొక్క ఆలోచనలు దురాలోచనలు. అంటే చెడ్డ ఆలోచనలు. ఈ చెడ్డ ఆలోచనల గురించి దావీదు గారు ఏం చెప్తున్నారంటే, దేవా నువ్వు మాపై ఎంత ప్రేమ చూపిస్తావునైనా, కానీ మేము నీ పట్ల ఏ విధమైన నీతిమంతునిగా మేము జీవించలేకపోతున్నాం. కీర్తన గ్రంథం 37:12 భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేస్తారట. ఈ లోకంలో ఏం జరుగుతుందో తెలుసా తండ్రి? భక్తిహీనులు అంటే దేవుని తెలుసుకోలేని వారు, దేవుని పట్ల ప్రేమ లేని, దేవుని తెలుసుకుంటారు కానీ దేవుని పట్ల నిజమైన ప్రేమ చూపించలేనటువంటి వారు భక్తిహీనులు. ఆ భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేస్తారు. వారిని చూసి పండ్లు కొరుకుతారట. పండ్లు మామూలుగా కొరకరండి. కొంతమంది కోపం వస్తే పళ్ళు పట్టపట్టలు ఆడిస్తారు. ఆ పళ్ళు ఇరిగిపోతాయేమో అన్నంత భయం అనిపిస్తుంది చూసే వాళ్ళకి, కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యానికి అది మంచిది కాదండి. గమనించండి, మనము నీతిమంతుల మీద దురాలోచన చేస్తారంట వాళ్ళ పని అదే. ఇంకెంతసేపు కూడా భక్తిహీనులకి, అవిశ్వాసులకి, దుష్టులకి అదే పని అట. వాళ్ళు పట్ట కొరుకుతారంటే నమిలేసేటంత కోపం వాళ్ళలో ఉంటుంది అని ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు. అయితే మత్తయి సువార్త 9:4 యేసు వారి తలంపులు 3వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 9:3 ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకోగా యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు అని చెప్తున్నారు. అక్కడ జరిగింది వాస్తవం ఏంటంటే, విశ్రాంతి దినం రోజు ఆయన స్వస్థపరిచారు. ఒక స్త్రీని స్వస్థపరచబడటం వలన స్వస్థపరిచారు ఆయన. దాని వలన అక్కడ శాస్త్రులంతా కూడా గుసగుసలాడుతున్నారు. ఆ విశ్రాంతి దినం రోజు ఒక వ్యక్తి స్వస్థపడ్డాడు అనేటువంటి సంతోషం ఎవరిలోనూ లేదు. ఆయన ఒక మంచి మేలు చేశారు, మంచి పని చేశారు అనేటువంటి ప్రైజింగ్ లేదు, మెచ్చుకోవడం లేదు. అక్కడ వాళ్ళ తలంపులు గ్రహించి అక్కడ వాళ్ళు గుసగుసలాడుకున్నారంట. వాళ్ళు చుట్టుకుంటున్నారు, ఈ రోజు కూడా ఈయన మంచి పని చేయాలా, ఈ రోజు కూడా ఈయన అందరూ మెచ్చుకోవాలా అని ఒక అసూయ అయితే వాళ్ళు గమనిస్తూ ఉన్నప్పుడు ఈయన యేసు వాళ్ళ పైకి ఏమంటలేదు, వాళ్ళ తలంపుల్ని ఆయన గ్రహించి ఏమంటున్నారంటే, మీ హృదయాల్లో ఎందుకు దురాలోచనలు చూస్తున్నారు, ఎందుకు చెడ్డ ఆలోచనలో ఉన్నారు, ఎందుకు తిట్టుకుంటున్నారు, ఎందుకు సణుక్కుంటున్నారు, దేవుడు గ్రహిస్తున్నాడు. జాగ్రత్త. మనం కూడా కొన్ని సందర్భాల్లో అనవసరంగా ఇతరుల్ని ద్వేషిస్తూ ఉంటాం, దూషిస్తూ ఉంటాం, తిట్టుకుంటూ ఉంటాం, అసహించుకుంటూ ఉంటాం, కానీ దేవుడు గమనిస్తున్నాడు. అది గమనించండి. నరుని హృదయాలోచనలు చెడ్డవని ఆయన గమనిస్తున్నారు. యాకోబు పత్రిక 2:4 యాకోబు గారు ఏం చెప్తున్నారంటే, మీ మనస్సుల్లో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురు కారా
మీరు మనసులో భేదాభిప్రాయాలు పెట్టుకొని, మీరు మనసులో ఎదుటి వాళ్ళ మీద చెడ్డ ఆలోచన పెట్టుకొని ద్వేషిస్తూ, ఎదుటి వాళ్ళ మీద అసూయతో దూషిస్తూ ఉన్నవారు చెడ్డవారు కారా అని అక్కడ మన వాక్యం ప్రశ్నిస్తుంది. ఒకసారి మనం గమనించుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాం. దేవుని మాటలు వినేటువంటి వారు ఎలా ఉండాలంటే ధర్మశాస్త్రమును ప్రేమించువారుగా ఉండాలి, ధర్మశాస్త్రమును విసర్జించువారుగా ఉండకూడదని వాక్యం హెచ్చరిస్తుంది. నా మాట విననల్లని ప్రజలుగా ఉన్నారు, తమ ఆలోచనలను ఫలితమైనటువంటి కీడు నేను వారి మీదకి రప్పిస్తాను. దురాలోచనతో ఉన్న, రహస్య పాపాలతో ఉన్న, చెడ్డ ఆలోచనలతో ఉన్న, కపటమైనటువంటి మాటలతో ఉన్న నేను నరుని ఏం చేస్తానో శపిస్తానంటున్నాడు ఆయన. శాప నుండి వచ్చే సాంబ్రాణి నాకు వద్దు, మీరేమి పొగ వేయొద్దు, నాకేమి మీరు వాసన చెల్లించొద్దు. నాకు కేవలం ఏం కావాలి? మీ మనస్సు పవిత్రముగా ఉండాలి, మీ మనసు నాకు ప్రేమ పంచేదిగా ఉండాలి, నేను ఇచ్చిన ఆజ్ఞని మీరు నెరవేర్చాలి, అది మాత్రమే నేను కోరుకుంటున్నాను. మీ దహన బలుల యందు నాకు సంతోషము లేదు. తమ దుష్టాలోచనలు బట్టి హృదయ కాఠిన్యంతో మీ పితరులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చి వారు నేటి వరకు కూడా వారిలో తీర్మానం అనేది లేదు. వాళ్ళ దుష్టాలోచనలే ఉన్నాయి, వాళ్ళ తిరుగుబాటుతనమే ఉంది, వాళ్ళ వ్యతిరేకతే ఉంది. వాళ్ళు ఎప్పటికీ కూడా మారు మనసు పొందినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు. అటువంటి పరిస్థితిలో మీరు ఉండొద్దు. నరులారా, మీరు ఎట్టి పరిస్థితులను కూడా ఫలించి అభివృద్ధి పొందాలంటే మీ స్థితిని మీరు మార్చుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉంది. నరుని ఆలోచనలు అదుపులో పెట్టుకోగలడండి? పెట్టుకోలేడు. మన నరుని ఆలోచనలు దేంతో పోలుస్తారంటే గుర్రంతో పోలుస్తారండి. గుర్రంతో ఎందుకు పోలుస్తారంటే గుర్రాన్ని ఒక్కసారి కనుక మనం వదిలామంటే అది ఇంకా ఆగే పరిస్థితిలో ఉండదు, దూసుకుని వెళ్ళిపోతుంది. అది అంత ఫాస్ట్గా ఉంటుందంట మన యొక్క మైండ్ సెట్, చాలా ఫాస్ట్గా. ఇప్పుడు మనం ఒక ఆలోచన ఆలోచిస్తామా, నెక్స్ట్ మళ్ళీ మనం స్కిప్ అయిపోద్ది మైండ్. ఆ ఆలోచన మళ్ళీ అది ఇంకొకరిని చూసేసరికి మళ్ళీ అటు మరులుతూ ఉంటుంది. అంటే మన మనసును మనం ఎలా పెట్టుకోవాలి? స్థిరంగా పెట్టుకోవాలి, మన గుప్పిట్లో పెట్టుకోవాలి, మన యొక్క హోల్డ్లో ఉండాలి. మన మనసుని ఎప్పుడైతే హోల్డ్లో పెట్టుకుంటామో, నరుని యొక్క మనసు హోల్డ్లో పెట్టుకుంటేనే మనకి మంచి ఆలోచనలు వస్తాయి, శోధన వైపు మనం వెళ్ళము. ఎలాగనగా ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్పుదును, చెప్పండి అందరూ, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. ఎందుకు ఆనందించాలి? మన ప్రభువు సమీపముగా ఉన్నాడు, ప్రభువు రాకడ సమీపముగా ఉన్నది. దేనిని గురించి చింతపడకుడు గాని మీ విశ్వాసము ద్వారా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనకి మీ విన్నపములు తెలియచేయుడి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు ఎల్లప్పుడూ చింతపడకండి. చింతపడతాం, ఎంత కాదనుకున్నా మన కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అందులో మనం వేదన చెందుతూ ఉంటాం, ఒకసారి శోధనలు పోవా అనుకుంటాం, కానీ మనకి పోతా ఉంటే మనం గమనించుకోమంతే. అవి మనకి శోధన వచ్చినప్పుడు దాని నుంచి విడుదల వచ్చిందంటేనే నేను దేవుడు ప్రేమిస్తున్నట్లు లెక్క. ఆ శోధనలో మనం అలాగే కూలిపోయే పరిస్థితిలో మాత్రం ఉండవు. గమనించుకోండి మీరు. నేను చెప్పిన మాట కరెక్టా కదా? మీరు ఏదైనా శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, తర్వాత కొంచెం రిలీఫ్ వస్తుంది. ఆ రిలీఫ్ తర్వాత మళ్ళా శోధన ముదురుతుంది, మళ్ళా మనం ప్రార్థిస్తాం, విజ్ఞాపనలు చేస్తాం, ఆయనకి కృతజ్ఞాస్తులు చెల్లిస్తాం, హృదయపూర్వకంగా ఆయనకి స్తుతులు చెల్లిస్తాం. ఆటోమేటిక్గా మనకు రిలీఫ్ అనేది మన మైండ్కి అలా వస్తూ ఉంటుంది. ఇంకా ఫుల్ రిలీఫ్ కావాలంటే ఇంకా ఆయన్ని నువ్వు పూజాడుతూ ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి. భక్తిహీనులు ఏం చేస్తారంటే శోధన వచ్చినప్పుడు దేవునికి చోటు ఇవ్వరు. నీతిమంతులు ఏం చేస్తారంటే శోధన వచ్చినప్పుడు దేవా నువ్వు చెయ్యాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది నీ పని, నీవు నా యొక్క శోధనని గట్టెక్కించి పక్కన పెట్టాలి, సంతోషాన్ని నా కుటుంబానికి ఇవ్వాలని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఆ వచ్చిన శోధని కొంచెమైనా తప్పిందంటే దేవుడిని మనం వింటున్నాడని అర్థం. అంటే ఇంకానూ ప్రార్థన చేయాలని దేవుని యొక్క ఇష్టం. ఇక మళ్ళీ పశ్చాత్తాపం ఉండాలండి. ఇన్ని ఉన్నాయి కదా, రహస్య పాపాలు ఉన్నాయి, చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, దురాలోచనలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. పశ్చాత్తాపం కావాలన్నాడు. హీ వాంట్స్ టు రిపెంటెన్స్. రిపెంటెన్స్ అంటే క్షమాపణ కావాలంటున్నాడు ఆయన. ఈ రిపెంటెన్స్, కంపేషన్ అంటే రక్షణ కావాలి. రిపెంటెన్స్ అంటే మారుమనసు కావాలి, దానిలోనే ఏం చేయాలి? రక్షణ కావాలి. రక్షణ లేకపోతే దేవుని నువ్వు ఎంత క్షమాపణ కోరినా అది వృధా అవుతుందని దేవుని వాక్యం మనల్ని బహుగా కోరుతుంది. ఒక్కసారి చేస్తే బాధాకరం, దాని ద్వారా జీవితంలో మంచి నిర్ణయాలు
అనుభవాలు కూడా సాధిస్తాం. నిజమే, మనిషి అన్న తర్వాత ఒకసారి తప్పు చేస్తాం. ఇక్కడ ఆదాము అవ్వ కూడా చేసిన తప్పుని విలవిలలాడిపోయి జీవిత కాలం కష్టపడుతూ ఏడుస్తూ దుఃఖిస్తూనే ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళకి లోటు లేకుండా చేసినప్పటికీ దేవుడు మరి చిన్న ముట్టకాయ వేయాలి కదా, ఆ ముట్టకాయ మాత్రం వాళ్ళిద్దరికి పడింది. దాని ద్వారా ఆ కష్టాలు ఈ జనరేషన్ వరకు అలా కొనసాగుతూ ఉన్నాయి. కానీ దేవుడు ఇప్పుడు కూడా ఆదరించి ప్రేమించేటువంటి స్థితిలో మాత్రం మనల్ని ఉంచారు. పశ్చాత్తాపం అనగా ఒకరి మనసు మార్చుకోవడం. అంటే నాలో ఏమైనా చెడ్డ ఆలోచనలు ఉన్నాయా, నాలో ఏమన్నా రహస్య పాపాలు ఉన్నాయా, నాలో ఏమన్నా చేయకూడనటువంటి ఇతరుల మీద ఏమైనా కుట్రలు పన్నుతున్నానా, లేకపోతే ఏమన్నా చెడ్డగా మాట్లాడుతున్నానా, దేవదోషం చేస్తున్నానా, దేవుడిని ఏమన్నా తిడుతున్నానా, నా స్థితి ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది అనేది ఆలోచించుకున్నట్టయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ప్రేమించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఒకసారి మనం చెడ్డ పని చేసామనుకోండి, దాని ద్వారా మనం ఏం నేర్చుకుంటాం తెలుసండి? అనుభవం నేర్చుకుంటాం. అనుభవాలు ఆణిముత్యాలు అటువట. అనుభవాల్లోని మనం ఏం చేస్తామంటే ది బెస్ట్ ఏంటో మనం వెతుక్కుంటూ ఉంటాం. ఈ తప్పు చేశాను కదా, మళ్ళీ ఈ తిరిగి తప్పు చేయకుండా ఉండాలంటే నేను ఏం చెయ్యాలి, నేను ఏం చేస్తే నా స్థితి దేవుని దగ్గర మరలా మంచి ప్రేమగా నేను ఆయన ప్రేమని ఆయన దీవెల్ని పొందుకుంటాను అనేటువంటి ఒక మార్పు అయితే మనలో కావాలని నేను కోరుకుంటున్నారు. అపొస్తలుల కార్యం 3:19 కాబట్టి మీ పాపములు తుడిచివేయబడినట్లు మారు మనసు పొంది తిరుగుడి. ఆయన మళ్ళా మనకి రిజల్ట్ కూడా ఇస్తున్నాడు. మీరు ఇది చేశారు కాబట్టి నెగిటివ్ చేశారు, మీరు వ్యతిరేకంగా పాపాలు చేశారు కాబట్టి మీరు మళ్ళీ ఏం చేయాలి? పాజిటివ్నెస్ ఆలోచించండి, మంచి ఆలోచించండి. మీ పాపములు తుడిచివేయబడాలంటే మారు మనసు పొంది చేసిన తప్పులు ఒప్పుకొని మళ్ళా తిరిగి దేవుని దగ్గరికి తిరగాలి. మత్తయి సువార్త 4:17 అప్పటి నుండి యేసు ఏం చెప్తున్నారంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారి మనసు పొందుడి అని ప్రకటించడం మొదలుపెట్టాను. ఆయనకి చాలా కష్టాలు బాధలు ఎన్నో వచ్చినప్పటికీ ఆయన ఎక్కడ కూడా తండ్రి మాటని జవదాటినట్టుగా మనం చూడలేదు. ఆయన అక్కడ కూడా చెప్తున్నారు ఏమని? మారు మనసు పొందండి, మీరు చేసిన తప్పులు ఒప్పుకోండి, మీ స్థితిని మార్చుకోండి, క్రమమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉండండి అని ప్రకటించడం కూడా ఆయన మొదలుపెట్టారు. 1 యోహాను పత్రిక 1:9 మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును, చూడండి, నీతిమంతుడను గనుక మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేస్తారండి. మనం చేసిన పాపాలు రహస్యంగా దేవుని దగ్గర ఒప్పుకోండి. 10 మందిలో నుంచి ఎక్కర్లేదు. మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మన తలంపులు ఇతరుల పట్ల ఏ విధంగా ఉన్నాయి, దేవదోషణ చేస్తున్నామా, ఆయనకి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు మనం జీవిస్తున్నామా, ఒక్కసారి ఆయన దగ్గర ప్రార్థించుకోండి. రహస్యంగా చూసి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తానని మనకి మత్తయి సువార్తలో చెప్తున్నారు. విశ్వాసం గలవారిని ఆయన బహుగా దీవిస్తాడు. అబ్రహాంకి దేవునిపై ఎంత విశ్వాసం ఉందంటే దేవుని పూర్తిగా నమ్మేశాడు. నమ్మడం ద్వారా ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఆదికాండం 15:5 నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రాలన్నీ లెక్కపెట్టు, ఎన్ని నక్షత్రాలు నువ్వు లెక్క పెడతావో అంతగా నిన్ను దీవిస్తాను, అంతగా నిన్ను బ్లెస్ చేస్తాను, ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు. ఆ విధంగానే తరతరాలకి జనాంగానికి తండ్రిగా ఆయన్ని ఆశీర్వదించాడు. ఇక్కడ నీ సంతానం అలాగవుతుందని చెప్పినట్టుగానే ఆయన ఎంతగానో ఆశీర్వదించాడు. ఇక అబ్రహాం గారు రెండోసారి కూడా దేవుని దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. ఏ విధంగా తెలుసా? చూద్దాం. 22:8 నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకుని చెప్పాను. చూడండి, ఒక్కగానొక్క కుమారుని దేవుడు ఆయన్ని దహన బలి చేయమని చెప్పినప్పుడు ఏమీ ఆలోచించలేదండి, తీసుకెళ్ళిపోతున్నాడు అంతే. తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు తండ్రి చూసుకుంటాడని. అంటే ఆయనలో ఎంత నిరీక్షణతో ఆలోచించండి. ఈ రోజు కూడా మనం ఆయన గురించి చెప్పుకుని మాట్లాడుకుంటున్నామంటే ఆయనలో ఎంత నిరీక్షణ ఉందో ఆలోచించండి. ఈ విధమైనటువంటి ఆశీర్వాదాలు మనకు రావాలంటే మనం నిరీక్షణ కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. ఇక నమ్మకమైన దాసుడిగా దాసురాలుగా మనం ఎలా జీవించాలంటే యజమాని అప్పగించిన పనిని, దేవుడు మనకి అప్పగించినటువంటి పనిని మనం ఏం చేయాలి?
నమ్మకంగా నిర్వహించాలి. మనకు ఒక పని అప్పగించాడండి ఆయన. ఈ లోకంలో ఉన్నప్పుడు నీవు ఏ విధంగా జీవించాలి, క్రమమైనటువంటి జీవితం జీవించాలి, విశ్వాసమైనటువంటి జీవితం జీవించాలి, స్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి ఆరాధించాలి. ఇవన్నీ కూడా ఆరాధించడం కాకుండా రహస్య పాపాలు నువ్వు ఒప్పుకోవాలి. నరుడా, నీవు మంచిగా మరల్చుకోవాలి. ఫలించి అభివృద్ధి పొందాలంటే నీ స్థితిని నువ్వు మార్చుకోవాలని దేవుడు మనకి ఇచ్చాడు. లోకం దృష్టిలో గొప్ప పని కాకపోయినా లోకం మనల్ని వెక్కిరిస్తూ ఉంటుంది. వాళ్ళ దేవుడు గొప్పవాడా, వాళ్ళ దేవుడు చేసేస్తాడట, చాలా విశ్వాసంగా ఉంటున్నారు వాళ్ళు, అది ఇది అని మనకి ఎన్నో దోషాలు వస్తూ ఉంటాయి, విమర్శిస్తూ ఉంటారు. కానీ అది కాదు. దేవుని రాజ్యం కొరకు నమ్మకంగా ఉండాలి. నీవు ఒకసారి దేవుని నమ్ముకున్నావంటే విశ్వాసం చూపించాలి, ఆయన రాజ్యం కొరకు కనిపెడుతూ ఉండాలి. పరలోకంలో యేసుక్రీస్తుని చేరుకునే లక్ష్యం కలిగి ఉండాలి. చూడండి, మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మనకు ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్కి ఎంతసేపు కూడా ఏముంటుంది, టార్గెట్ ఏదో ఒక ఉద్యోగం చేయాలని డిసైడ్ అవుతాడు. అది వచ్చే వరకు కూడా లక్ష్యం చేరుకోవడానికి ఎన్నో శ్రమలు పడతాడు. అదే లక్ష్యాన్ని చేరుకోలేదనుకోండి, వేరే లక్ష్యం వైపు వెళ్తాడు. అంతేగాని అంతటితో ఆగిపోడు కదా. మన జీవితం ప్రణాళిక ప్రకారం బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యతతో మన ఫ్యామిలీని మనం సెటిల్ చేసుకోలేనట్టు ఒక ఆలోచన ఉండాలంటే దేవుని పనిలో ఉండాలి, దేవుని ప్రేమను పొందుకోవాలి, దేవుని నిర్ణయానికి లోబడి ఉండాలి. అలా ఉంటున్నామా, దేవుని ఎదుట సాక్ష్యం ఇచ్చే ప్రవర్తన మనలో ఉందా అనేది మనం గమనించుకోవాలి. నరుల కోసం ఆయనకి చాలా చెడ్డ ఆలోచన కలిగి ఉన్నది. అటువంటి ఆలోచన మనం లేకుండా చెయ్యాలి అంటే దేవుని ఎదుట సాక్ష్యం ఇచ్చేటువంటి ఒక గొప్ప విలువైన జీవితం అయితే మనం జీవించాలి. లోకస్వార్త 18:8 ఆయన వారికి న్యాయం తీరుస్తాడట. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొంటాడు. ఎంత భూమి మీద చాలా గొప్ప చెడ్డది అని అన్నారు కదా ఎదర వాక్యంలో. భూమి మీద నరుల చెడుతనము గొప్పదనియు అనేటువంటి మాటని మనం ఇక్కడ లేకుండా చెయ్యాలి. ఎలా చెయ్యాలి? భూమి మీద మన విశ్వాసం కనుగొంటాడంట. నరుల చెడ్డదనం గొప్పగా ఉందా, విశ్వాసం గొప్పగా ఉందా? నరుల చెడ్డ ఆలోచనలు ఉన్నాయా, నరుల మంచి ఆలోచనలు ఏమైనా పెరిగాయా? అక్కడి నుంచి ఇక్కడికి వీళ్ళు ఏమైనా మార్పు చెందారా? ఈ సంఘం ఎత్తబడే సంఘంగా ఉందా, దిగబడే సంఘంగా ఉందా అనేది మనం ఆలోచించుకోవాలి. మన యజమానుడు యేసుక్రీస్తు కాబట్టి ఆయనకు మనం విధేయతను చూపాలి. విధేయతను చూపి ఆయన ప్రకారం మనం నడుచుకుంటే ఏం పొందుకుంటామండి? నిత్య జీవం పొందుకుంటాం. ఏం పొందుకుంటామండి? నిత్య జీవం పొందుకుంటాం. కాబట్టి హెబ్రీలు రాసినటువంటి పత్రిక 13:6 కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు, నరునిగా జీవించేటువంటి వ్యక్తికి నేను ఏమీ భయపడను, అంటే తోటి వ్యక్తికి నేను ఏమీ భయపడను. దేవుడు మాత్రమే నాకు ఏదైనా చేయగలటువంటి సమర్థుడు. మత్తయి సువార్త 28:20 ఒకసారి చదవండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొని వలనని వారికి బోధించుడి. చాలండి. నేను మీకు ఏ సంగతులు చెప్పాను, ఏ ఆజ్ఞలు ఇచ్చాను, ఎటువంటి విశ్వాస పరీక్షలో మీరు నిలబడాలనేటువంటి విషయంలో నేను మీకు ఆజ్ఞాపించుతునో వాటిని మీరు గైకొనాలి, వారిని మీరు పాటించాలి, వాటిని మాత్రమే మీరు భుజించాలి అని దేవుని వాక్యం బోధిస్తుంది. కాబట్టి న్యాయం తీర్చే దేవుడు వచ్చే వరకు కూడా భూమి మీద విశ్వాసం పెరిగేలా మనం ప్రార్థన చేసి మన యొక్క చెడ్డ ఆలోచనలు, దురాలోచనలు, రహస్య పాపాలన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని నిత్య జీవంలో పాలు పంచుకునే విధముగా మనం ఆయన నిరీక్షణతో కనిపెడదాం. దేవుడు ఇచ్చినటువంటి ఈ చిన్న వాక్యం దీవించుగాక.